ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది బైబిల్లో చాలా ఆదరణకరమైన మరియు లోతైన అర్థమున్న వచనం. దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా విభజించి చూద్దాం. మొదటిగా, యెహోవాను బట్టి సంతోషించుము అంటే కేవలం ఆయన మనకు ఏదో ఇచ్చాడని సంతోషించడం కాదు, ఆయన మనకు ఉన్నాడనే ధైర్యంతో ఆయన సాన్నిధ్యాన్ని ఆస్వాదించడం. ఉదాహరణకు, తండ్రి ఆఫీసు నుండి ఇంటికి రాగానే పిల్లవాడికి చాక్లెట్ తెస్తాడు. ఆ పిల్లవాడు చాక్లెట్ తీసుకొని తండ్రిని వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్లవాడికి తండ్రి మీద కంటే చాక్లెట్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు. అలా కాకుండా పిల్లవాడు చాక్లెట్ పక్కన పెట్టి తండ్రి ఒడిలో కూర్చొని, డాడీ నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని తండ్రితో గడిపితే అది నిజమైన సంతోషం. ప్రియులారా, మనకు ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఏమీ లేనప్పుడు కూడా ప్రభువా నీవు నాతో ఉన్నావు, అది చాలు అని దేవునితో గడపగలగడమే ఆయనను బట్టి సంతోషించడం. అంటే మన జీవితంలో సంతోషానికి దేవుడే సోర్స్ అయి ఉండాలి. రెండవదిగా, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యం ఉంది. మనం ఎప్పుడైతే దేవునిలో ఆనందిస్తామో మన కోరికలు మారతాయి. మన హృదయం దేవుని హృదయానికి దగ్గరవుతుంది. అప్పుడు దేవునికి ఇష్టమైనవే మనకు కూడా ఇష్టంగా మారతాయి. మనం అడిగేవి దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఆయన వాటిని ఖచ్చితంగా తీరుస్తాడు. ఉదాహరణకు, 2 స్నేహితులు అనగా రాము మరియు సోము చాలా కాలం నుండి కలిసి ఉంటున్నారు. ఎంతగా అంటే ఒకరి మనస్సు ఒకరికి పూర్తిగా తెలిసిపోయింది. రాముకి సోము గురించి తెలియనప్పుడు సోముకు నచ్చని పనులు చేయమని అడిగేవాడు. సోము వాటిని తిరస్కరించేవాడు. ఇప్పుడు రాముకి సోము ఇష్టాలు తెలుసు. రాము ఏదైనా అడిగే ముందే ఆలోచిస్తాడు. ఇది నా ఫ్రెండ్ సోముకి నచ్చుతుందా? నచ్చుతుంది అనుకుంటేనే అడుగుతాడు. రాము అడిగేది సోముకి నచ్చేది కాబట్టి సోము కాదనకుండా చేస్తాడు. ప్రియులారా, మన హృదయం దేవుని హృదయంతో ట్యూన్ అయినప్పుడు మనం అడిగే ప్రార్థనలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండవు, అందుకే అవి నెరవేరుతాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని. ప్రియులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను అని. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను బట్టి మేము సంతోషించాలని నీవు మా హృదయ వాంఛలను తీర్చుదు అని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, మా హృదయం నీ హృదయంతో ట్యూన్ అయినప్పుడు మేము అడిగే ప్రార్థనలు నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉండవు గనుక అందుకే అవి నెరవేరుతాయి గనుక మేము మా హృదయాన్ని నీతో ట్యూన్ చేసుకొని నీ చిత్తానుసారంగా ప్రార్థించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. ఆకాశ మండలము గుండా వెళ్ళిన నీ కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మాకు ఉన్నాడు గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని, ఎల్లప్పుడూ నీలో ఆనందించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.